అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో నేను మీకు చెప్పేది ఏంటంటే చిత్రగుప్తుడి నోము కథ అనమాట. సో కథ నేను మీకు ఇమేజ్ రూపంలో పెడతాను. ఉద్యాపన గురించి కొద్దిగా చెప్తాను నేను. ఉద్యాపన ఏంటంటే కట్లు లేని గంప, అంటే తాడుతో కట్టకుండా జస్ట్ అల్లిన బుట్టే అనమాట. ఎడ్లు తొక్కని అంటే ఇంతకుముందు మనకి ఎద్దులు అవి తొక్కేవి కదా. సో అలా ఇప్పుడు అంత ట్రాక్టరే కదా వాడుతున్నారు. సో మనకి అదైతే భయం లేదు. సో వడ్లు అంటే ధాన్యం గింజలు అనమాట. 5 కొంచాలు. మా సైడ్ వచ్చేసి కొంచెం అంటే 4 కేజీలు. అంటే ఒక్కొక్క వైపు కొంచెం అంటే ఒక్కొక్క వెయిట్ ఉంటుంది. మా సైడ్ వచ్చేసి కొంచెం అంటే 4 కేజీలు అనమాట. దాంతోపాటు ఒక గుమ్మడి పండు, అడ్డెడు తవిడు. అంటే అడ్డెడు అంటే 2 కేజీలు, తవిడు అంటే 1/2 కేజీ, 2.5 కేజీలు అనమాట. ఏవైనా మీకు నచ్చినవి ఒక 5 కూరలు, పట్టుపంచ దక్షిణ తాంబూలంతో పెట్టి, ఆకు, బంగారు ఘటము. వెండి ఆకు అంటే చిత్రగుప్తుడు రాస్తారు కదా, తాళపత్రాల్లో ఉంటాయి కదా. సో ఆ షేప్లో ఒక వెండి ఆకు, బంగారు ఘటం, ఒక పెన్సిల్ లాగా చిన్నది ఒక బంగారు ఘటం చేయించి, యాక్చువల్గా ఇక్కడ అన్నగారికి గ్రామకర్ణం గారికి అని ఉంటుంది. కాకపోతే మనం ఏంటంటే బ్రాహ్మణులకు ఇస్తామన్నమాట. ఇది చిత్రగుప్తుని నోము కదా. సో నాకు తెలిసినంతలో నేను చెప్పాను. ఏదైనా ఎవరైనా నాకు తెలిసినంతలో ఈ నోము గురించి నేను మీకు తెలియజేయడం అనేది జరిగిందనమాట. సో ఇది చిత్రగుప్తుని నోము కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.